హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని హెల్దీగా ఒక సూప్ అయితే నేను రెడీ చేస్తున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగాలనిపిస్తుంది. అలాంటి సూప్ని హెల్దీగా ఇంట్లోనే చేసుకుందాము. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కొన్ని తీసుకుందాము. వెల్లుల్లి, క్యాబేజ్, టమాటో, అలాగే బీన్స్, ఆనియన్, జింజర్, క్యారెట్. ఈ సూప్ తయారు కోసం ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవనీని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కల్ని చిన్నగా తరుక్కొని వేసుకోండి. వేసిన తర్వాత బాగా వేయించండి. వేయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయ బాగా వేగాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా వేసి బాగా మాడిపోకుండా చక్కగా వేయించండి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసి బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యేలాగా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే కొంచెం టమాటాని కూడా కట్ చేసి ఈ టైంలో యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ టమాటా ముక్కలు వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత మనకి ఎంత సూప్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మనం చేసే సూపు నలుగురికి అయితే సరిపోతుందన్నమాట. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీని పెంచుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నేను రాగి పిండిని అయితే తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఇది చక్కగా మరుగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు చెంచా వరకు మిరియాల పౌడర్ వేసుకుందాం అనమాట. ఇది స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట ఈ టైంలో వేసుకుంటే. అలాగే ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్స్ని ఇందులో వేసి ఉండలు లేకుండా చక్కగా ఒక 5 నిమిషాల పాటు మనం ఇది కుక్ చేసుకోవాలండి. చక్కగా రాగి జావలాగా తిక్కుగా అయిపోకుండా చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రాగి సూప్ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా ఒక లెమన్ తీసుకొని ఒక అరచెక్క బద్దని ఇలా వేసేసేయండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. వేడివేడిగా హెల్తీగా సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మనం చేసే క్వాంటిటీ నలుగురికి అయితే సరిపోతుంది. మీరు కూడా ఇంట్లోని చక్కగా హెల్తీగా ఈ సూప్ని రెడీ చేసుకొని తాగండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.